4.5 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం, నాలుగోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్యకాలంలో ఆ సారు మాట్లాడుతున్న కొన్ని మాటలు విని జనాలు ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు. సరే, చంద్రబాబు గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కొన్ని అయితే అసలు లాజిక్‌లుండవు. కొన్ని అయితే అసలు నమ్మశక్యంగా ఉండవు. కొన్ని అయితే మరీ అతిశయోక్తిగా ఉంటాయి. నీ పాసుకుల మీరు చరిత్రకు వెళ్ళడం పక్కన పెట్టండి. చరిత్ర అంటే 2 రోజుల కిందటికి వరకు గాని వెళ్ళడం పక్కన పెట్టండి. నిన్న ఒకరోజే పరిగణలోకి తీసుకోండి. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే క్రమంలో పీపీపీలో కట్టిన భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఏమో ముద్దట ఆయనకు. ఆయన క్రెడిట్ తీసుకుంటున్నాడు. కానీ మెడికల్ కాలేజీలను పీపీపీలో కడితే మాత్రం ఆయనకు చేదట. భోగాపురం ముద్దెట్లా అయింది పీపీపీలో, మెడికల్ కాలేజీలు చేదెట్లా అయ్యాయి అంటున్నారు. హవ్వ! డబ్బులున్నోళ్ళే ఎక్కువ ప్రయాణాలు చేసే మెజారిటీగా విమానాశ్రయాలను, పేదల కోసం పనిచేసే ప్రభుత్వ ఆసుపత్రులు, పేదలు వైద్య విద్యను చదువుకునే అవకాశాలు కల్పించే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఈ రెండు ఒకటేనా? ఈ రెండు ఒకటేనా? ఏంటిది? ఎయిర్‌పోర్టులు, ఆసుపత్రులు ఒకటేనా? ఎయిర్‌పోర్టులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒకటేనా? ఏమన్నా కంపారిజనా? అసలు ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఇంత అసలు బ్యాలెన్సే లేకుండా పోతూ ఉన్నారని జనం ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు. బాబోయ్! ఇంకా అతిశయోక్తి. ఇప్పుడు మరి ఏమాటకమాట చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారు, భువనేశ్వరి మేడం గారు 20 సంవత్సరాల కిందట సంక్రాంతికి ఊర్లకు వెళ్ళాలి అని చెప్పి సంస్కృతికి శ్రీకారం చుట్టకముందు ఎవరు సంక్రాంతికి ఊర్లకు పోలేదా? సంక్రాంతి దసరాలు వస్తే ఎవరు ఊర్లకు పోలేదా? ఎవరైనా 5 రోజులు, 4 రోజులు, వారము ఏదో సెలవులు వస్తే సంక్రాంతి దసరా కాదు, ఇది మధ్యలో ఇంకేదైనా పండుగలు లేకుండా ఒక వారం రోజులు సెలవు ఇవ్వండి. ఎంతమంది పోతారు? సార్, జనరల్గా పోతారు కదా. దాన్ని 20 సంవత్సరాల కిందట శ్రీకారం చుట్టడం ఏంటి? అంతకుముందు ఎవరు పోయేవాళ్ళు కాదా? ఇవన్నీ అతిశయోక్తి మాటలు, ఇంకా నమ్మశక్యం కాని మాటలు. లండన్కి వెళ్తే నేను కోహినూర్ తీసుకెళ్ళిపోతానేమో అని చెప్పి నన్ను మ్యూజియంలోకి రానిలేదు. నేను వెళ్ళిన నా మీద ఇంటెలిజెన్స్ నిఘా పెట్టారు. వేరే దేశం వెళ్ళేసి కోహినూర్ లాంటిది తీసుకొని జేబులో పెట్టుకొని రాగలుగుతారా? అది ఒక రాష్ట్ర ప్రభుత్వం బ్రిటన్తో డీల్ చేయగలిగే వ్యవహారమా? ఏమన్నా సంబంధం ఉందా? ఏమన్నా సంబంధం ఉందా? ఒక్క రోజులో చంద్రబాబు గారి నుంచి వచ్చిన కళాఖండాలు. ఇంకా అంతకుముందు పోతే చాలా ఉన్నాయి, అది వేరే విషయం లేండి. అంతకుముందు అంటే మళ్ళీ 4-5 రోజుల కింద నుంచి మొదలుపెట్టిన ఓ అమ్మ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏంటిదంతా? 0.1% కూడా అర్థం కాదు.